సార్ అసలు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తాం వల్ల అసలు ఎలాంటి నష్టపోయే అవకాశం ఉంది రాష్ట్ర ప్రజలు? స్టూడెంట్స్ నష్టపోతారండి. అది మెడికల్ కాలేజీలు ఆయన కట్టాడు 17 మెడికల్ కాలేజీలు. ఐదో ఏమో పూర్తి చేస్తాం చేసే చాలా దశకు వచ్చినాయి. మరి ఈయన ప్రైవేట్ పరం చేస్తే మరి జనాలు ఎట్టిపోతారు వాళ్ళు. వాళ్ళు సీట్లు కొనుక్కోగలుగుతారా ఎంబీబీఎస్ చదివేవాళ్ళు? మరి అది సార్ చూస్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైనా సరే ఒక అలా తీసుకునే లెక్కెత్తే దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం, నిరాహార దీక్ష చేస్తాడు. చేస్తాం అన్నారు. ఈసారి చేస్తాడు. చేస్తారా? చేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వనంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు మరి అసెంబ్లీకి రమ్మని అంటున్నారు. వస్తాడండి ఈసారి వెళ్తాడు. చూడండి అసెంబ్లీకి వెళ్తాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యం ఏంటి అనుకుంటున్నారు? అంత మాట్లాడారు, ఆయన ప్రతిపక్షంలో హోదా లేదు అయినా సరే. లేదు అదే అది క్రెడిటబిలిటీ అండి అది. అది జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి క్రెడిబిలిటీ ఉందా? ఉంది కాబట్టే ఆయన ఫస్ట్ 151 సీట్లు గెలిచాడు. సింగల్గా గెలిచాడు కదండి. వీళ్ళు ముగ్గురు కలిసి గెలిచారు, ఆయన సింగల్గా గెలిచాడు. మరి పవన్ కళ్యాణ్ ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తామంటున్నారు. అవన్నీ ఉత్తి మాటలండి. జగన్ గారు ఇప్పుడు పులివెందుల్లోనే ఓడిపోయాడు తమ్ముళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు. ఆయన ఓడినప్పుడు అక్కడ ఓడిపోయాడుగా, కుప్పంలో ఓడిపోయాడుగా. ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వం అలా జరిగిద్దండి. అంత మించి ఏమి ఉండదు. అది ఎవరు వచ్చినా ప్రజలకు మంచి చేయాలండి. ఎలా ఉంది సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతి భద్రతలు కానీ? జరిగే కేసులు తెగ రాస్తున్నారు సార్. హెల్మెట్ లేకపోతే 1100. ఇది మరీ దారుణంగా. ఇప్పుడు పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కేసులు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మామూలుగా రాయట్లా. నిత్యావసర సరుకులు కానీ అన్నీ పెరిగిపోయినాయండి. పెట్రోల్ సార్, పెట్రోల్ అప్పుడు ఎలాగుంది ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు సగటు మానవుడు బతకాలంటే 25,000 సంపాదిస్తే కానీ బతకలేడు. 15,000 సంపాదించిన అద్దులు కట్టి ఉండలేడు. అది అలా ఉంది పరిస్థితి. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు P4 అని చెప్పి పేదవారందరం కూడా ఏమీ చేయడండి. ఈ 5 సంవత్సరాలు గడిపేస్తారు.